బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతూ ఉంది. కాదంబరి జత్వానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అధికారులు నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు, అలాగే కుక్కల విద్యాసాగర్ నన్ను లైంగికంగా వేధించాడు అంటూ కన్నీరు మున్నీరవుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బాలీవుడ్ నటి కేసు వ్యవహారంలో చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణకైతే ఆదేశం జారీ చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది, వైసీపీకి చెందినటువంటి ఎవరెవరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్లు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే తెలుగుదేశం పార్టి సీనియర్ నాయకురాలు సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. కాదంబరి జత్వానీ ఈ బాలీవుడ్ నటి కేసు వ్యవహారం ఏదైతే ఉందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం అయితే రేపుతూ ఉంది. జైత్వానీ ఏమో నన్ను గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు అలాగే కొంతమంది అధికారులు మానసికంగా చాలా హింసించారు అంటూ చెబుతూనే వైసీపీ నేత అయినటువంటి కుక్కల విద్యాసాగర్ లైంగికంగా వేధించాడు అనేటువంటి ఆరోపణలు కూడా చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ కేసు వ్యవహారంలో చాలా సీరియస్గా ఉంది. ఉన్నత స్థాయి విచారణకు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఎవరెవరు వైసీపీ నేతలు ఈ కేసు వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు ఐపీఎస్లు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ కేసులో ఇప్పుడు విచారణ ఎక్కడి వరకు వచ్చింది అంటే ఏం చెప్తారు? అంటే మనం గత 4 రోజులుగా ఇది నడుస్తూనే ఉంది కాబట్టి రోజుకొకటి ఇష్యూ బయట వస్తూనే ఉంది. అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయాలన్నీ మనం ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఇప్పుడు దీనిలో ఐపీఎస్లు ఉన్నారు, పొలిటికల్ వాళ్ళు ఉన్నారు, ఇంకా సజ్జల గారు లాంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు అంటే ఒక ప్రభుత్వమే నడిపించిందా అన్న డౌట్ అయితే అందరికీ వస్తుంది కదా. అంటే ప్రభుత్వ పెద్దలు అందరూ కూడా దీనిలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఇన్వాల్వ్మెంట్తోనే జరిగిందనేది అయితే మనకి ఇక్కడ స్పష్టంగానే కనపడుతుంది. సరే, ఏదేమైనా కూడా ఈ పార్టీలో మొత్తం మనం వైసీపీలో చూస్తుంటే గతంలో అంటే ఎప్పుడైతే అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కటి ఇష్యూ అన్నీ బయట వస్తున్నాయి. అన్ని విషయాలు కూడా ఒక్కొక్కటి తెలుస్తూనే ఉన్నాయి మనకు. సరే, ఇవన్నీ తెలుస్తున్నాయి కదా అని మనం అనే లోపలే ఇంకా మనం అంటే మొన్నటి వరకు చూసాం. ఒక దువ్వాడ గారి కేసే కానివ్వండి, అనంతబాబు గారు కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్కరిని అంటే మనం రాంబాబు గారు కానివ్వండి, ఇలా అంటే ఆంధ్రప్రదేశ్లో అసలు కూటమి ప్రభుత్వం కొలువు తీరినటువంటి ఈ 3 నెలల కాల వ్యవధిలోనే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలకు సంబంధించినటువంటి రాసలీలల వీడియోలు అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి న్యూస్ కూడా చక్కర్లు కొడుతూ ఉంది. దువ్వాడ శ్రీనివాసరావుకి సంబంధించినటువంటి వ్యవహారం నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాని కుదిపేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి సంబంధించినటువంటి వీడియో బయటికి రావడం, అలాగే గతంలో కూడా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు చేసినటువంటి రాసలీలలకు సంబంధించినటువంటి వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు వైసీపీలో ఎంతమంది ఇలా అధికారాన్ని అడ్డం పెట్టుకొని గతంలో మహిళలతో ఆడుకున్నారు అంటే ఏం చెప్తారు? అంటే దీన్ని వైసీపీ పార్టీ అంటే కన్నా కూడా వైకామా అంటే వైకాపా కాకుండా వైకామ పార్టీ అంటారా? వైకామ పార్టీ. ఎందుకంటే మనకు ఇప్పుడు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఈసారి నాయకులు ఇలాంటి వాళ్ళు ఉంటారా అంటే ఏపీ ఇప్పుడు మొత్తం చర్చనీయాంశమైంది, మొత్తం సెంట్రల్ వైజ్గా. అంటే ఇప్పుడు మన ఇండియా వైజ్గా ఇది చర్చించుకుంటున్నారు. సరే, ఒక గవర్నమెంట్ ప్రతినిధులుగా ఉండి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ దీనిలో ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉండేటప్పటికి సో ఏపీ రాష్ట్రంలో ఇలాంటివి జరిగాయి అనేదానికి మొత్తం ఇండియా వైజ్ కూడా దీన్ని చర్చించుకునేటట్టు తయారైంది కదా. అయితే ఇవన్నీ చూస్తా అంటే వైసీపీ గవర్నమెంట్ వైకామా పార్టీ అంటమే కరెక్ట్. ఇంకా వైసీపీ పార్టీ అంటోళ్ళ కన్నా వైకాపా కాకుండా వైకామ పార్టీ, వైకాసీ పార్టీ అంటూ కూడా మీ పార్టీ చెందినటువంటి కొంతమంది నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు వైసీపీ మీద. అది ఖచ్చితంగా నిజమే కదా. గతంలో జరుగుతున్నటువన్నీ ఇదే. ఇప్పుడు మనం చూస్తుంటే వాళ్ళు ఎవరైనా స్పందించారా ఇప్పటి వరకు? సో దీనిలో జరిగిన నిజాలు ఏమైనా తెలియపరచడానికైనా ఏం జరిగింది ఏంటి అనే దానికి కానీ ఎవరైనా ఆ పార్టీ వాళ్ళు ఎవరూ స్పందించలేదు ఇప్పటి వరకు కూడా. సరే, దానిలో అది వరకు ఉన్న మహిళలను తీసుకున్నా కూడా మనం ఎవరైనా మహిళలు అంటే అది వరకు అపోజిషన్ పార్టీ ఉన్న మహిళల మీద అయితే పడేవాళ్ళు కదా. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ మీద
సో అన్నిటి మీద మాట్లాడేవాళ్ళు. ఎవరు అంటే వైసీపీలో ఉన్నటువంటి మహిళల? ఇప్పుడు వాసిరెడ్డి పద్మ గారు యాక్చువల్లీ ఆవిడ మహిళా చైర్పర్సన్గా ఉన్నారు, కానీ ఆవిడ మహిళా కమిషనర్ చైర్పర్సన్గా ఉండేవాళ్ళు. ఆవిడ మాట్లాడేవాళ్ళు కదా, పార్టీలతో అతీతం లేకుండా. భారతి గారిని ఏమైనా ఒక మాట ఎవరైనా అంటే అపోజిషన్ లీడర్ వాళ్ళు ఎవరైనా ఒక మాట అన్నారని అంటే అది ఇండస్ట్రీ పరంగా మాట్లాడినప్పుడు ఆవిడని మామూలుగా ఆవిడ గురించి మాట్లాడాల్సిన అవసరం ఎవరికి లేదు. ఆవిడ రాజకీయాల్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడే కానివ్వండి, అలాంటి టైం ఎవరైనా మాట్లాడితే సో ఆవిడ విరుచుకుపడేది. అంటే కాదంబరి జత్వానీ గారు చేస్తున్నటువంటి ఆరోపణలో గనక వాస్తవం ఉంటే మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ గారు ఏం చేస్తున్నారు, అలాగే గతంలో ఆంధ్రప్రదేశ్లో హోమ్ మినిస్టర్లుగా ఉన్నటువంటి తానేటి వనిత గారు, అలాగే మేఘతోటి సుచరిత గారు, వారు అప్పుడు ఏం చేశారు, మహిళకి అన్యాయం జరుగుతుంటే వారు ఏమైపోయారు అనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇద్దరు మహిళలే చేశారు హోమ్ మినిస్టర్స్గా. సో ఇద్దరు మహిళలకు ఎంతో అంత బాధ్యత ఉంటుంది కదా. సో ఆ టైంలో హోమ్ మినిస్టర్ ఎవరు, అమ్మాయి ఇష్యూస్ జరిగేటప్పుడు వీళ్ళే కదా ఉన్నారు. సో వీళ్ళకి ఆ మాత్రం బాధ్యత లేదా? సో బయట వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోయారా? మహిళా కమిషనర్గా చేసిన ఆవిడ స్టేట్మెంట్ లేదు, అందరి మీద విరుచుకుపడే రోజా మాట్లాడటం లేదు. అసలు వీళ్ళందరూ ఏమయ్యారు? ఒక మహిళ, ఒక సాటి మహిళకి మీ గవర్నమెంట్లో జరిగిన అన్యాయాన్ని ఎందుకు ఈరోజు దాని గురించి మాట్లాడలేకపోయారు? అంటే ఇదంతా జరిగింది నిజమే అనేది వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంది. ఏమొచ్చి సమాధానం చెప్తాం, ప్రజల దగ్గర ఏం మాట్లాడతాం అనేది రేపు పొద్దున మీడియా కోసం చేసేదానికి ఏదో ఒకటి ఆన్సర్ చేయాలి కదా. సో ఆన్సర్ చేయాల్సి వస్తే ఏం చేస్తామనే ఒక ఆలోచనతో వాళ్ళందరూ ఆగిపోయారు, ఎవరు కూడా మాట్లాడటం లేదు. ఇవన్నీ ఆ పార్టీలో ఇంటర్నల్గా ఇలాంటివి జరుగుతున్నవి అనేది వాళ్ళకు కూడా తెలిసిన విషయంగానే ఉంది, అందుకే వాళ్ళు ఏం మాట్లాడటం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అంటే ఒక లైసెన్స్ ఇచ్చేసి వదిలేశాడు, అంటే కుక్కల పార్టీ లాగా తయారైంది వైసీపీ. అంటే మనం ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ గారి బదులు ఆ పేరు పెట్టేశారా మీరు ఆ పార్టీకి? ఇంకా అంతే కదా, అక్కడ జరిగిన ఇష్యూస్ ఎలా ఉంది, ఊర కుక్కలను వదిలినట్టు వదిలేసారనట్టే అనిపిస్తున్నారు. అంటే మహిళల్ని అంత దారుణంగా వాడుకోవటం అనేది వీళ్ళ పార్టీలోనే జరుగుతుంది కదా. అంటే ఇప్పుడు ఎక్కడైనా జరిగి ఉంటే వేరే విషయం అండి. అంటే ఒక స్థాయి అంటే రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళ, డిపార్ట్మెంట్కి సంబంధం లేని వాళ్ళ, ఇలాంటివి అయితే ఎక్కడైనా జరిగితే వీళ్ళు ఖండించాల్సింది పోయి వీళ్ళే తిప్పి చేస్తుంటే, అంటే అట్లాంటి పొజిషన్లో ఉన్న ఐపీఎస్ లాంటి వాళ్ళే కానివ్వండి, పొలిటికల్కి ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళే కానీ వీళ్ళు చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? సో అందుకని ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఈరోజు ఇన్ని రకాల దారుణాలు జరిగాయా వైసీపీ గవర్నమెంట్లో, మహిళలకి ఇంకెక్కడ రక్షణ? అంటే ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 30,000 మంది మహిళలు మిస్సింగ్ అని చెప్పేసి, సో అది నిజమే అనిపిస్తుంది కదా. ఓకే, ఇవన్నీ చూస్తుంటే అది ఖచ్చితంగా జరిగే ఉంటాయి కదా. సో అవన్నీ కూడా బయట వస్తాయి, రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే దీనిలో చాలా మంది, ఇంతకీ దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ కేసులో, ఈ వ్యవహారంలో? ఇలా ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, సజ్జల గారు ఉన్నారు, కుక్కల విద్యాసాగర్ గారు ఉన్నారు, ఇంకా దీని వెనకాల ఇంకా ఎంతమంది బయట వస్తారో ఇంకా అవన్నీ కూడా. అంటే ఎవరైతే ఐపీఎస్లు ఉన్నారో వాళ్ళనైతే వాళ్ళ మీద ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయటమే కానివ్వండి, వాళ్ళ గురించి ఒక సెక్షన్ వాళ్ళని పెట్టి వాళ్ళ మీద ఎంక్వైరీ చేయించడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో ఇవన్నీ జరిగి వీళ్ళందరూ బయట వచ్చేటప్పటికి నిజం అనేది ఎంతవరకు రాబడతారనేది అయితే తెలుగుదేశం ఖచ్చితంగా వీళ్ళందరినీ శిక్షించే అవకాశం. అంటే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక బిలియనియర్ కోసమే ఈ బాలీవుడ్ నటిని టార్గెట్గా చేసుకొని అక్రమ కేసులు ఆవిడ మీద బనాయించి కొంతమంది ఐపీఎస్లు ఆవిడని ఇబ్బంది పెడుతూనే కుక్కల విద్యాసాగర్ కూడా మీద లైంగికంగా వేధింపులు చేశాడు అనేటువంటి ఆరోపణలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా ఒక బిజినెస్ పర్సన్ కోసమే ఆవిడ్ని హింసించారా అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ మనకు కనపడేది కుక్కల విద్యాసాగర్ గారి వరకే తెలుస్తుంది. సో తెలియని వాళ్ళ గురించి మనకు అనవసరం. ఇక్కడ ఎవరైతే తెలుసో అతని గురించే మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇంకా సజ్జల గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఐపీఎస్ ఆయన రాణా గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో వీళ్ళవైతే ఉన్నాయి కాబట్టి వీళ్ళని మనకు ఓపెన్గా ఆవిడ కూడా అదే చెప్తుంది, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది. సో వీళ్ళ గురించే మనం మాట్లాడాలి. ఎవరో బిజినెస్ వాళ్ళు అనేది మనకు అంటే ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి.
సో ఊహాగానాల మాటల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది అయితే కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తితో మూలానే ఇది ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనేది ఇదంతా మనకు స్టోరీ తెలిసిన విషయమే. సో వాళ్ళ మూలానే ఈరోజు ఆ అమ్మాయికి ఈరోజు ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అనుభవించాల్సి వచ్చింది. వాళ్ళ మూలానే తీసుకొచ్చి కేసు పెట్టడమే కానివ్వండి, ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ని తీసుకురావడమే కానివ్వండి, ఆ అమ్మాయిని నిర్బంధించడమే కానీ ఇవన్నీ జరిగాయి. దీని అంతటికీ కారణం కుక్కల విద్యాసాగర్, దానికి సపోర్ట్ చేసింది సజ్జల గారే కానివ్వండి, రానా గారే కానివ్వండి, వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.